గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, 3 పోస్టులు పెంచాలి, దాంతోపాటు డిఎస్సికి కొంత సమయం ఇవ్వాలంటూ నిరుద్యోగులు మొన్నటికి మొన్న టీజీపీఎస్సీని కూడా ముట్టడించారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఓ పక్క అశోక్ సారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. గతంలో మోతీలాల్ నాయక్ దీక్ష చేపట్టారు. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మనం ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డలో ఉన్నాం. ఉస్మాన్ యూనివర్సిటీ ఎన్ఆర్ఎస్ హాస్టల్లో స్కాలర్స్ దగ్గర ఉన్నాం. ఎట్లా చూడవచ్చు అంటే రేవంత్ రెడ్డి నిర్ణయాలు కావచ్చు, నిరుద్యోగుల విషయంలో ఎలా చూడొచ్చు, మీరు ఎలా చూస్తున్నారు? నిరుద్యోగ పునాదుల మీద వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. నిరుద్యోగులు ఉన్నారు, రాష్ట్రంలో అవకతవకలైనవి, రాష్ట్రం ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం పట్టించుకోలేదనేది ఆరోపణ మీద నిరుద్యోగులను పునాదుల మీద నిరుద్యోగులను చెప్పితే నిరుద్యోగులను నేను నోటిఫికేషన్లు ఇస్తా, ప్రభుత్వం నన్ను గెలిపించండి అని స్కీమ్స్ పెట్టి ఆయన అన్ని పథకాలు పెట్టి ఏదో పెట్టి గ్యారెడ్ మాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయనే గుర్తుపెట్టుకోవాలి, నిరుద్యోగుల కనీసం వాళ్ళ నిరుద్యోగులను పిలిచి వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ విధి విధానాలు ఏంది కూడా ఇంతవరకు తెలియని అంటే మాటలు చెప్పే ప్రభుత్వంకి ఇలా రేవంత్ రెడ్డి గారిది. చేతులలో కనీసం ఒక్క నోటిఫికేషన్ లేదు. గత ప్రభుత్వము నోటిఫికేషన్ లేచింది, గత ప్రభుత్వం నోటిఫికేషన్ లేచి ఇంటర్వ్యూస్ రిక్రూట్మెంట్ చేసింది, వాళ్ళకు ఆర్డర్లు మాత్రమే ఇచ్చిండు, పోస్టింగ్లు మాత్రమే ఇచ్చిన ప్రభుత్వము ఇలా రేవంత్ రెడ్డిది. అది మేమే ఇచ్చినామన్నట్టు, అది మేమే చేసినామన్నట్టు, ఆ నోటిఫికేషన్ మేమే ఇచ్చి రిక్రూట్మెంట్ చేసినామా అనేది క్లెయిమ్ చేసుకున్నది రేవంత్ రెడ్డి. అసలు మోసంతోని, మోసాలతోని, చీటింగ్తోని, చీటర్లుగా వచ్చిన ప్రభుత్వము ఇలా ప్రభుత్వంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గతంలో ఉన్న రాజకీయ నాయకులకు, విద్యార్థులకు ప్రతి ఒక్కరికి తెలుసు తను ఎక్కడి నుంచి వచ్చిండు, ఎట్లొచ్చిండు, ఏ విధానంతో వచ్చిండు, గత ప్రభుత్వాలు ఏం చేయలేదు, ఈ ప్రభుత్వం చేస్తారనేది భరోసా మీద నిరుద్యోగులు ఇలా కంకణం కట్టుకొని గత ప్రభుత్వాన్ని వద్దని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టారు. ఆ నిలబెట్టిన ప్రభుత్వంలో వచ్చిన మరి ఇంతమంది ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉన్నారు. ఎక్కడో మారుమూల ప్రాంతం వచ్చి ఇలా ఎక్కడెక్కడ బస్తీలల్లో, రెంటుకులల్లో, హాస్టళ్లల్లో ఎంతోమంది పేద విద్యార్థులు ఇంటికాడ కనీసం తల తండ్రి 500 రూపాయలు కూలికి పోతే 300 రూపాయలు కన్నా కొడుకు పంపుతుండు. ఎందుకోసం? కొడుకు బాగుపడితే కుటుంబం బాగుపడుతుంది, కుటుంబం బాడితే సమాజంలో అందరికీ బాగుంటుందని చెప్పి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు కనీసం 2 పూటలు తినలేక ఒక పూట తిని బన్ను ఛాయ్ తాగి బ్రతికి మరి చదువుకుంటే ఉద్యోగాలు వస్తుంది, ఇలా కాకపోతే రేపైనా భరోసా ఉంటుంది. గత ప్రభుత్వం మారింది, ఈ ప్రభుత్వంలోకి వస్తే మా జీవితం మారిపోతుంది. ఏజ్ బార్ అయి పెళ్లిళ్ళు చేసుకోలేకపోతున్నారు. ఇలా పెళ్లిళ్ళు లేకుండా అయిపోయింది, ఎవడు పిల్లనియకుండా అయిపోయింది, బట్టెంటి అంటే ఎంటికలన్నీ ఊసిపోయినాయి, వాళ్ళ ఆరోగ్యం అంతా అయిపోయింది, ఫిట్నెస్ ఎవరికి లేదు. ఓన్లీ చదువులతోనే వాళ్ళ సహనాన్ని చేస్తున్నా ఉన్నారు. చదువుల బుక్కులతోనే వాళ్ళకు పొద్దున్న లేస్తే వాళ్ళ చదువు నీళ్లు దాగి బ్రతుకుతున్నారు. ఆ విషయాన్ని కనీసం ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. టీజీపీఎస్ ముట్టడి జరిగింది, అశోక్ సార్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇలా అశోక్ సార్ దీక్ష చేసిండు, పిల్లలందరూ ఆయనకు మద్దతుగా ఉన్నారు. పిల్లలందరూ నోటిఫికేషన్, అశోక్ సార్ ఉద్యోగం లేక కాదు, ప్రజలందరూ ఇలా అశోక్ సారుకు భరోసా కల్పిస్తుండ్రు నిరుద్యోగులకు. నేను ఉన్నాను, నేను నడిపిస్తా, మీరందరూ ఏకతాటిగా ఉండండి. గతంలో ఉన్న ఈ ప్రభుత్వాలు చేయలేదు, ఈ ప్రభుత్వం అన్న చేస్తాను. ఇప్పుడు గతంలో ప్రభుత్వాలు కనీసం చేసింది, ఈ ప్రభుత్వం కనీసం చేస్తలేదు. కనీసం పిలిచి చర్చలకు కూడా పిలవట్లేదు. వాళ్ళ బాగోగులను కూడా అడగలేని పరిస్థితి ఇలా ప్రభుత్వం. ఇలా ప్రజాపాలన అని చెప్పిన రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ లేరు, నిరుద్యోగుల పేరు చెప్పి బలమూరి వెంకటి కనీసం ఆయనకి ఏమున్నదో తెలియని బలమూరి వెంకటి ఇలా తీర్మానం మళ్ళీ ఉన్నాడు. గతంలో నిరుద్యోగుల పేరట ఇంటర్వ్యూలు పిలిచిండు, వాళ్ళ విధి విధానాలు, వాళ్ళ పరిస్థితిని వాళ్ళ టీవీ ఛానల్ చెప్పిండు. ఇలా దమ్ముంటే అదే ఇంటర్వ్యూ పిలిచి నిరుద్యోగుల మీటింగ్ పెట్టమను, తీర్మానం మళ్ళను బలమూరి వెంకటిని మాట్లాడమను ఒక సబ్జెక్టు మీద. ఎలాంటి అవగాహన లేని ఇలా ముందుండి లీడర్గా బనాయించారు తప్ప వేరే ఉద్దేశం లేదు. ఇలా నోటిఫికేషన్ లేదు, మాటలు చెప్పి వచ్చిన ప్రభుత్వము ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక నాయకుడు ఇలా రేవంత్ రెడ్డి చీటింగ్ చేసి వచ్చిన ప్రభుత్వం. నిరుద్యోగుల గురించి వాళ్ళ కొడుకో బిడ్డో కనీసం వాళ్ళ పరిస్థితి ఉంటే వాళ్ళ బాధలు గోసలు అర్థమయ్యేది. ఇలా ఎలాంటి గోస లేదు. కాబట్టి ప్రభుత్వాన్ని మరి విద్యార్థి నాయకులను వాళ్ళందరినీ నిరుద్యోగులను పిలిచి మీటింగ్ పెట్టి వాళ్ళ విధానం నోటిఫికేషన్ పెంచాలి, పోస్టులు పెంచాలి, మెగా డిఎస్ చేయాలి, నోటిఫికేషన్ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ కనీసం పోస్టులు పెంచాలి, వాళ్ళను పెంచి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. రైట్ థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు గ్రూప్ 1లో కూడా 1:100 చేయాలంటూ ఎప్పుడు నెల రోజుల నుంచి ఎగ్జామ్ రాయక ముందు నుంచి కూడా
ఉద్యమాలు చేస్తున్నారు 1:100 చేయాలంటే రిజల్ట్ చేసింది ఇవాళ ఇచ్చేసింది. అసలు ఎట్లా అంటే ప్రభుత్వం నిరుద్యోగుల్ని అసలు పెయిన్ బారినట్టు కూడా లేదనుకోవచ్చా? అంటే దున్నపోతు మీద అయినా వర్షం పడితే కొద్దిగా చెల్లిస్తుంది, కానీ ఈ ప్రభుత్వానికి దున్నపోతు కంటే హీనంగా తయారైనటువంటి ప్రభుత్వం ఉంది. కేవలం నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని ఇలా ప్రభుత్వంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము రాజకీయ నిరుద్యోగులైనటువంటి బల్మూరు వెంకట సిగ్గుశరం ఉందా, అన్నం తింటుండో గడ్డి తింటుండో తెలియదు. ఆ రియాజ్ ఏమో గ్రంథాలయం చైర్మన్ తీసుకుంటూ, కోదండరాం కొడుకులేమో అమెరికా పోయి చక్కగుంటాడు. ఆయన నిరుద్యోగులను రెచ్చగొట్టించి అయ్యాలున్న ప్రభుత్వం మీద లేనిపోయిన అవాకులు చవాకులు పేల్పించి అయ్యాల ఉన్నటువంటి వాళ్ళని వాడుకొని ఇలా కోదండరాం ఎమ్మెల్సీ పదవి తీసుకుంటూ ఆ తీర్మానం వలనగాడు గడ్డి తిన్నట్టు తినుకుంటా రోజు లేని ఉన్నాయి లేని వాళ్ళని రెచ్చగొట్టి ఆ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకొని అయ్యాల ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి 30,000 ఉద్యోగాల నోటిఫికేషన్కే ఇవాళ జాబ్ గ్యారంటీ పత్రాలు ఇచ్చి వీళ్ళేదో పెద్ద ఉద్యోగాలు ఇచ్చినట్టుగా చేస్తారు. కానీ ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా చలనం లేదు. అయ్యాల అశోక్ సార్ ప్రాణాలకు తెగించి ఇవాళ నిరాహార దీక్ష చేసినప్పటికి కూడా రెండోసారి చేసినప్పటికీ మొన్న భారీ ఎత్తున ప్రభుత్వంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ మొత్తం కూడా అల్లకల్లోల విధంగా నిరుద్యోగులు ముట్టడించినప్పటికీ కూడా కనీసం రేవంత్ రెడ్డి ఢిల్లీకి 18 సార్లు పోయించింది, కానీ ఇందిరా పార్క్ వచ్చే దమ్ము ధైర్యం లేనటువంటి చాతగాని ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఉంది. దీన్ని కంపల్సరీ కూడా దీని వెన్ను మీద కూల్చేపటువంటి దాకా కూడా నిద్రపోయే పరిస్థితి లేదు. మేము విద్యార్థి సంఘాలుగా యువజన సంఘాలుగా నిరుద్యోగులకి వెన్నంటే మేము అండగా ఉంటాం. అశోక్ సార్ లాంటి వాళ్ళ దీక్షకు కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తాం. మేము ఇప్పటికైనా చెప్తున్నాం, మీరు 18-20 సార్లు ఢిల్లీ పోవటం కాదు, నిరుద్యోగులు కూడా తొందరలోనే తీన్మార్ మల్లన్న గారి ఇల్లు కానీ కోదండరాం సార్ ఇల్లు కానీ ఇటు పోతే బల్మూరు వెంకట కానీ మీరు రోడ్డు మీద తిరిగే పరిస్థితి కనపడదు. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలతో చెలగాడుతున్నటువంటి చరిత్ర మీకు భవిష్యత్తులో మిమ్మల్ని సమాజం అనేది క్షమించదు. మేము ఇప్పుడు కూడా క్లియర్గా అడుగుతున్నాం. అయ్యాల 5,000 పోస్టులు కేసీఆర్ గారు వేస్తే దానికి 5,000 కలిపి మెగా డిఎస్సీ అని చెప్పేసి దొంగ మాటలు చెప్తున్నటువంటి దారుణమైన దగా చేస్తున్నటువంటి కనపడుతున్నది. అదేవిధంగా 500 పోస్టులు కేసీఆర్ గారు ఇలా రెడీ చేస్తే 60 పోస్టులు కలిపి ఇలా చెప్పిండు. డిసెంబర్ 1వ తారీఖు జాబ్ క్యాలెండర్ అది బిడ్డ సిగ్గుశరం ఉందా? మీరు ఏం చేస్తుర్రు? కనీసం మీ ఇంట్లో కూడా పిల్లలు వాళ్ళ బతుకులేనేమో మీరు భారీగా వాళ్ళనేమో ఎక్కడెక్కడో తిప్పుకొని మంచిగా అమెరికా తిప్పి పంపుతుర్రు. మరి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు తెలంగాణ బిడ్డలు నీకు చంద్రబాబుతో కలుపుకొని ప్రగతి భవన్కి పోయి ఆడ ఇద్దరు కలిసి ములాఖత్ అయిపోయి ఇక్కడ ఉన్నటువంటి వనరుల్ని ఆంధ్రప్రదేశ్కి దోచుకునే క్రమంలో రేవంత్ రెడ్డి ఉండి, కానీ ఆడున్న మంత్రులు కూడా క్లియర్గా అందిన కాడికి ఈ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోతుంది, అందిన కాడికి దోచుకుందామని తప్పించి కూడా ఒక్కడు కూడా నిరుద్యోగుల సమస్య మీద మాట్లాడే ప్రభుత్వం కనపడతలేదు. పోలీసు కానీ లా అండ్ ఆర్డర్ కానీ ఎవరి పనులలో వాళ్ళు తినే క్రమంలో కానీ నిరుద్యోగుల గురించి ఆలోచించలేదు. 100% కూడా నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్నటువంటి అశోక్ సార్కి పూర్తి స్థాయి మద్దతుకుంటాం. ఆయనకి చీమ చిటుకుమన్నా ఆయనకి ఇబ్బంది అయినా నిరుద్యోగుల పక్షాన కావాలనే వీళ్ళు మమ్మల్ని ఏం చేయలేరని అహంకారంతో రేవంత్ రెడ్డి చేస్తుండు. అయ్యాల ఉన్నటువంటి ఇందిరా పార్క్ కాడికి వచ్చి లేనిపోని మాటలు చెప్పిన ఎవరిని కూడా రోడ్ల మీద తిరగలించే పరిస్థితి కనపడదు. రాజకీయ నిరుద్యోగులు ఉద్యోగాలు సంపాదించుకోరు, కానీ నిజమైనటువంటి నిరుద్యోగుల్ని రోడ్డు మీద వేసినటువంటి దారుణమైన హీనమైన చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. సమాజం ఒప్పుకునే పరిస్థితి లేదు. 100% గతంలో కూడా ఇన్ఛార్జ్ బీసీగా ఉస్మానియా యూనివర్సిటీకి ఉంచినప్పుడు అవాకులు చవాకులు పేలినటువంటి ఈ ఇప్పుడున్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఇవాళ మళ్ళీ ఇన్ఛార్జ్ వీసీని వేసారు. మీరు ఎందుకు రెగ్యులర్ వీసీని వేసి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి నోటిఫికేషన్లు కూడా ఫిల్ఫిల్ చేసి దమ్ము ధైర్యం లేదు వీళ్ళకి. ఎక్కడ కూడా ఏ నోటిఫికేషన్ ఇస్తే ఎవరికి ఏడ పైరవీ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుందనే కాలక్రమేణలే వీళ్ళు దాన్ని రోజుకు వాయిదాలు వేస్తారు. ఇక సహించే పరిస్థితి లేదు. 100% కూడా నిరుద్యోగులు ఇప్పటికే భారీ అసంతృప్తితో ఉన్నారు. వీళ్ళందరినీ కూడగడతాం. మేము 100% వాళ్ళకి మద్దతు ఉంటాం. ఈ ప్రభుత్వం తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే అల్లకల్లో ఉన్న పరిస్థితి వచ్చిందో మళ్ళీ అదే ప్రభుత్వాన్ని తీసుకురావడానికి గ్రూప్ 2లో 2,000 పోస్టులు పెంచామంటే కనీసం 200 పోస్టులు పెంచలేరు. వీళ్ళు మన 2 లక్షల పోస్టులు ఎట్లా నింపుతారు? అసలు వాళ్ళు మొట్టమొదటి గారడీ చేసిందే ఫిబ్రవరి 1వ తారీఖు జాబ్ క్యాలెండర్ ఉన్నారు. ఇంటి ఇవాళకి 6 నెలలు అవుతున్నాం, కానీ జాబ్ క్యాలెండర్ కాదు కదా. ఒక ఉద్యోగం అసలు ఎక్కడి నుంచి ఉద్యోగాలు పుట్టియాలనే నాలెడ్జ్ కూడా లేదు. వాళ్ళ పని మీద కూడా లేరు. దానికి సంబంధించిన అధికారులు కూడా మొత్తం నిద్రపోతున్నారు. ఒక నోటిఫికేషన్లో ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలి ఎట్లా వేయాలనేది ఎక్కడ కూడా లేరు. ఎవరికి అందిన కాడికి మంత్రిత్వ శాఖలు దోచుకునే క్రమంలో వాళ్ళు ఉన్నారు తప్పించి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఇది ఒక తెలంగాణ ఉద్యమంలాగా అతిపెద్ద నిరుద్యోగుల సమస్య మీద అతిపెద్ద ఉద్యమం రాబోతుంది. ఈ ప్రభుత్వం దాన్ని ఆపగలిగే శక్తి ఈ ప్రభుత్వానికి ఉందని అయితే మేము నమ్మే పరిస్థితి లేదు. కేవలం వాళ్ళ రాజకీయపరమైనటువంటి ఎమ్మెల్యేని లాక్కొని సుస్థిరమైన ప్రభుత్వాన్ని చేసుకొని ఆయన కాడికి దండుకునే దాంట్లో ఉన్నారు. కానీ నిరుద్యోగుల గోసం మీద కానీ నిరుద్యోగుల కుటుంబాల మీద కానీ గతంలో ఇస్తున్నటువంటి 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి కూడా ఇలా మాట తప్పినటువంటి సాక్షాత్ అసెంబ్లీలో మాట తప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. రాహుల్ గాంధీ, ఖర్గే
ఎక్కడెక్కడి నుంచో ప్రియాంక గాంధీ వచ్చి ఉన్నాయి లేని జాబ్ క్యాలెండర్ ఆ క్యాలెండర్ల నిరుద్యోగుల సమస్య మీద పెట్టి ఇవాళ వరకు కూడా కనీసం వాళ్ళకి ఉచిత మెటీరియల్ ఇస్తారని చెప్పారు. వాళ్ళకి అయ్యే ఖర్చు బువ్వలకు కూడా మేమే పెట్టి చదివించి ఉద్యోగాలు ఇప్పిస్తున్నారని మా మాటలు చెప్పినటువంటి పీజీ చేస్తే ఇంత ఇస్తాం, డిగ్రీ చేసి ఇంత ఇస్తాం ఇస్తారన్న ఉస్మానియా యూనివర్సిటీలో PhD చేసిన వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇస్తారని చెప్పి ప్రకటించారు. 10వ తరగతి పాస్ అయితే 10,000 రూపాయలు ప్రకటించారు. పీజీ అయిపోతే 30. ఈ అయినాయి కానీ వందల మందిని నమ్మించి మోసం చేసి వాళ్ళని ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యే వాళ్ళని రోడ్ల మీదకి తీసుకుపోయి అలా టీఆర్ఎస్ ప్రభుత్వానికి కూల్చేంత వరకు కూడా నిద్రపోకుండా మొబైల్ మాటలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ నిన్ను వీళ్ళే బొంద పెడతారు. నువ్వు ఎవరినైతే నమ్మించి మోసం చేసినావో వాళ్ళే బొంద పెడతారు. రేపు అశోక్ సార్ కూడా ఆయన ప్రాణానికి ఏ చిన్న ఇబ్బంది జరిగినా కానీ అతిపెద్ద ఉద్యమం మళ్ళొకసారి తెలంగాణలో ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. దీన్ని ప్రభుత్వం తక్షణమే సీరియస్గా తీసుకొని వాళ్ళ జీవితాలతో కానీ నిరుద్యోగ సమస్య మీద కానీ వాళ్ళ ప్రాణాలకి ఏమైనా అయితే ఇబ్బంది అయిన పరిస్థితి కనపడుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా కూడా దీని మీద కనీసం ఒక రివ్యూ పెట్టుకున్న సోయి కూడా లేదు. ఆ పనికిరాని వాళ్ళు మాయమాటలు చెప్పిన వాళ్ళకి మాత్రం మంచి ఉద్యోగాలు ఇప్పించుకొని ఎవరిని మాట్లాడుకుంటూ చేస్తారు. విక్రమార్క అసెంబ్లీ సాక్షి చెప్పేయండు, ఏది 1:100కి పెంచండి గ్రూప్ మొత్తం మాయే. అలా ఉన్న మంత్రులు మాయే, ముఖ్యమంత్రి మాయే, వాళ్ళు ఇలా పదవులు తీసుకున్న వాళ్ళంతా మాయగాళ్ళు. వాళ్ళని ప్రజలు రోడ్ల మీద జరిగినారు. కోదండరాం నువ్వు వేడున్నావు, ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేవు అని కూడా సూటికి కోదండరావుని ప్రదర్శిస్తున్నావు. ఇవాళ ఆ బిడ్డల్ని నమ్మించి నువ్వు ఇందిరా పరకారు రెచ్చగొట్టినోడివి. ఇవాళ నువ్వే ఇంట్లో పంతావా? ఈ తీన్మార్మల నాడు అయినోడిని కానోని తీసుకొచ్చి పొద్దున బిడ్డ వార్తల్లో పెడతావు కదా. మరి నువ్వు ఇవాళ నిరుద్యోగుల సమస్య మీద అంత పెద్ద ఉద్యమం చేస్తున్నప్పుడు కనీసం వాడు ఎందుకు అడుగు పెట్టలేకపోతున్నావు? ఏమనంటే మేము రెచ్చగొడుతున్నట్టు తెలివిలేని అలా పీజీలు చదివిరు, PhDలు చదివిరు, ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతారు. రేపు సమాజాన్ని నడిపించగలిగే ఆఫీసర్లు వాళ్ళు గ్రూప్ 1 గ్రూప్ 2 చదివేటోళ్ళు. వాళ్ళని మభ్యపెట్టి ఇలాంటి మల్లిగాడు ఉద్యోగం సంపాదించుకుంటు కాబట్టి వీళ్ళెవ్వరిని కూడా సహించరు. 100% నిరుద్యోగుల తీవ్రంగా వ్యతిరేకిస్తారు, ఎదురు తిరుగుతారు. వీళ్ళు రోడ్డు మీద తిరిగే పరిస్థితి కూడా కనపడదు. కాబట్టి తక్షణమే నిరుద్యోగులకి ఎంత వీలైతే అంత పెంచినటువంటి వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి దాన్ని తక్షణమే అమలుపరచాలని చెప్పి కూడా సీరియస్గా హెచ్చరిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. అంటే ఇది ఉస్మానియా యూనివర్సిటీ గడ్డల్లో ఉన్నట్టుగా స్కాలర్స్ చెప్పే మాట ఇది. ఖచ్చితంగా ప్రభుత్వం గ్రూప్స్ పోస్టులు పెంచాలి, లేకపోతే తర్వాత గత సర్కారుకు పట్టినట్టు ఇబ్బంది పడుతుంది. దాంతో అంటే నిరుద్యోగులు తరిమి కొట్టేట్టుగా రోజులు కూడా వస్తాయి. ఒక పక్క అశోక్ సార్ ఆమరణ నిరాహార తీసుకొస్తుంటే భారీ భద్రత పెట్టిరు, ట్రీట్మెంట్ చేయనట్టుగా పరిస్థితి. ఆయనకి ఏ చిన్న సంఘటన జరిగినా కానీ ఊరికిన ప్రసక్తే లేదంటూ ఈ విధంగా హెచ్చరిస్తున్నారు నిరుద్యోగులు. ఇది ఉస్మానియా యూనివర్సిటీ గడ్డలో ఉండగా నిరుద్యోగులు విద్యార్థులు చెప్పేట్టుగా మాట. కెమెరా పర్సన్ సురేష్తో రవిచంద్ర, అశోక టీవీ, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్.